ఆటో మ్యాక్సీ పికప్ డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు కొత్తూరు మండల కేంద్రంలోని ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఈ ఆందోళన కార్యక్రమం మేము చేపడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం కింద ఆటో మ్యాక్సీ పికప్ డ్రైవర్లందరికీ కూడా వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి నేటికి సంవత్సరం 5 మాసాలు అవుతున్నా ఈ రోజుకి సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే ఆటో డ్రైవర్లకి నష్టదాయకమైనటువంటి జీవో నెంబర్ 21 మేము రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈ రోజు వరకు హామీలు అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యాక్సీ పికప్ డ్రైవర్ని మోసగించడం అన్యాయం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా తన విధానాలను మార్చుకొని వాళ్ళు అయితే హామీ ఇచ్చినారో హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆటో మ్యాక్సీ పికప్ డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు సిఐటి అండగా ఉండి పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా పరిశీలన చేయాలి. ఆటో డ్రైవర్లు పట్టుకొట్టడం అన్యాయం. మ్యాక్సీ పికప్ అలాగే ఆటోలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మరింత పెద్ద ఎత్తున ఈ పోరాటాలను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరించదలుచుకున్నాం.